వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొని బాణసంచా కాల్చారు. దీపావళి వేడుకల సందర్భంగా జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా గ్రామాన దీపావళి వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. భీమడోలు, గుండుగల్ను, పోల, మేజర్ గ్రామాలతో పాటు కొల్లేరు గ్రామాలు మండల వ్యాప్తంగా దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి దేవతామూర్తులకు పూజలతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి బాణసంచా కాల్చారు. సాంప్రదాయ దివ్వెట్లు కొట్టి పాటలు పాడారు. చిచ్చుబుడ్లు, బాణసంచా వెలుగుల్లో చిన్నారులు కేరింతలు కొట్టారు. యువత సందడి చేశారు. దీపావళికి అందరి ఇళ్లలో ఆనందాలు నిండాయి. కింద కొట్టని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అంటే
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని అది ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్లోని బస్తీ దవాఖానాను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి చేర్చుకుందని, ఇది అవినీతి కాదా అని నిలదీశారు. దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇలా మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. ఇలా హైదరాబాద్ మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక, పర్యవేక్షణ లేక, అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోలు టైంకి రావు చెత్త తీసుకపోయేందుకు. చెత్త ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు. అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమైతుంది? సహజంగానే దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వాన్ని మేము కోరేది ఇకనైనా దున్నపోతు నిధుల నుండి మేల్కోండి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. బస్తీ దవాఖానాలు మేము 450 పెట్టాము. మీకు దమ్ముంటే, మీకు చేతైతే మరొక 450 పెట్టి విస్తరించే ప్రయత్నం చేయండి. టిమ్స్ ఆసుపత్రులను వెంటనే వినియోగంలోకి తీసుకురండి, పూర్తి చేయండి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి. మీకేమన్నా సోయి ఉంటే, మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ, బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి. 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం. అంగన్వాడీ సెంటర్ ని కూడా అక్కడ ఉండే ఆయాలను కూడా అడిగితే, అక్కడ ఉండే టీచర్లను కూడా అడిగితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. ఆ వాగ్దానం మేము ఇచ్చి 100 రోజుల్లో చేస్తాం, 6 నెలల్లో చేస్తామన్నారు, మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ పిల్లలను బాగా చూసుకునే భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు, ఆయాలకు, అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులు ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా, నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 నెలల్లో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు వద్దన్నమా. ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు, బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము కోరేది మళ్ళొక్కసారి, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి. లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర 1000 మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము. ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి. 350 బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో వాటికి రండి. ఇవాళ దవాఖానాలకే సుస్థి చేసే పరిస్థితున్నది. అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి. 4-6 నెలలు జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది మా పార్టీ తరఫున అడుగుతున్న. దేశంలో మావోయిజంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1959లో లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికుల దాడిలో ప్రాణాలు అర్పించిన 10 మంది పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రతా బలగాల సమిష్టి కృషితో గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలియజేశారు. ఈ ఏడాది కూడా పలువురు అగ్రశ్రేణి నక్సలైట్లను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. మావోయిజం ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని, మిగిలిన కొన్ని ప్రాంతాలను కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. स्मृति दिवस पर आप सबके बीच आना
यह हमारे लिए एक सुखद अनुभूति है। आज का यह दिन देश की सुरक्षा में अपने आप को समर्पित कर देने वाले हमारे पुलिस और सभी पैरामिलिट्री फोर्सेस के जवानों के त्याग को यह याद करने का दिन है। मैं इस मंच से भारत के नागरिकों की सुरक्षा में अपने प्राणों को आहूत कर देने वाले सुरक्षा बलों को श्रद्धांजलि अर्पित करता हूं। समाज और पुलिस ये दोनों एक दूसरे पर समान रूप से निर्भर हैं। कोई भी समाज तभी शांति और प्रगति की ओर बढ़ सकता है जब उसके भीतर सुरक्षा, न्याय और विश्वास की भावना सुदृढ़ हो, और इन तीनों की जिम्मेदारी हमारे पुलिस बलों के कंधों पर होती है। इसके ठीक विपरीत यह भी उतना ही सत्य है कि पुलिस व्यवस्था तभी प्रभावी रूप से काम कर सकती है जब समाज के नागरिक पुलिस के सहयोगी के रूप में काम करते हैं और कानून का वह सम्मान करते हैं। जब समाज और पुलिस के बीच संबंध म्यूचुअल अंडरस्टैंडिंग और रिस्पांसिबिलिटी पर आधारित होते हैं, तब समाज और पुलिस बल दोनों समृद्ध होते हैं। इसलिए यह बात जरूरी है कि दोनों के बीच एक संतुलित साझेदारी बनी रहे। जहां पुलिस संरक्षक की भूमिका निभाए, वहीं समाज उत्तरदायी नागरिक के रूप में अपनी भूमिका निभाए, ताकि सुरक्षा व्यवस्था और मुस्तैद हो सके। जब हम देश की आंतरिक सुरक्षा की बात करते हैं, तो हमारे आंतरिक सुरक्षा के समय एक और बड़ी चुनौती एक लंबे समय तक रही है, उस पर भी मैं आपका ध्यान दिलाना चाहूंगा। एक लंबे समय तक नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है। एक समय था जब छत्तीसगढ़, झारखंड, ओडिशा, आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र, इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे। गांवों में स्कूल बंद थे, सड़कें नहीं थीं और लोग भय में जीते थे। लेकिन हमने ठान लिया कि इस समस्या को आगे नहीं बढ़ने देंगे, और हमारी पुलिस, सीआरपीएफ, बीएसएफ, सारी पैरामिलिट्री फोर्सेस और स्थानीय प्रशासन ने मिलकर जिस तरह संगठित तरीके से काम किया, वह काबिले तारीफ है। पिछले कई वर्षों के हमारे सम्मिलित प्रयास अब फलीभूत हो रहे हैं। पूरे देश को अब यह भरोसा हो गया है कि अगले वर्ष तक इस समस्या का नामो निशान नहीं रहेगा। आपकी जानकारी के लिए बता दूं, इस वर्ष भी कई शीर्ष नक्सलियों का खात्मा किया जा चुका है। लेफ्ट विंग एक्सट्रीमिज्म अफेक्टेड डिस्ट्रिक्ट्स की संख्या भी अब बहुत ही कम बची रह गई है, और वह भी अगले वर्ष मार्च तक खत्म हो जाएगी। यह बड़े अफसोस की बात है कि एक लंबे समय तक पुलिस के योगदान को एक समाज के रूप में, एक राष्ट्र के रूप में हमने उतना रिकॉग्नाइज नहीं किया था। उनकी स्मृतियों को जीवंत बनाने के लिए जो सकारात्मक प्रयास जितने होने चाहिए थे, नहीं किया गया था। लेकिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारी सरकार ने पुलिस के हमारे साथियों की स्मृति को जीवंत रखने के लिए, उनके प्रति सम्मान व्यक्त करने के लिए 2018 में నేషనల్ పోలీస్ మెమోరియల్ की भी स्थापना। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్ ఏపీ వ్యవసాయ ఆధునీకరణకు సహకరించాలని వర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి. కాకినాడలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానం నాగేందర్ పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆగ్రహం. మావోయిజంపై పోరులో భద్రతా దళాలది కీలక పాత్ర అన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒకప్పటి రెడ్ కారిడార్లు ఇప్పుడు గ్రోత్ కారిడార్లుగా మారాయని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.